హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి చింతపండు పులిహోర చేశానండి. అయితే రెగ్యులర్గా కాకుండా ఈరోజు అయితే ప్రెషర్ కుక్కర్లో చేశాను పులిహోర. రీల్స్లో చూసి ట్రై చేశానండి. ఫస్ట్ టైమే చేస్తున్నాను నేను కూడా. మరి మీరు కూడా చూసేయండి ఈ పులిహోర ఎలా వచ్చిందో. పులిహోర కోసం ఇక్కడ నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 1/4 కిలో ఉన్నాయి. శుభ్రంగా కడిగేసుకుని నీళ్లు పోసి కనీసం 1 అరగంట పాటైనా నానబెట్టుకోవాలి. అలాగే 1/4 కిలో బియ్యానికి 50 గ్రాములు 50 గ్రామ్స్ చింతపండు, 40 to 50 గ్రామ్స్ చింతపండు తీసుకోవచ్చు. నేనైతే ముందే నానబెట్టేశాను. వేడి నీళ్ళు పోస్తే చింతపండు త్వరగా నానుతుంది. చింతపండు చక్కగా నానిన తర్వాత ఇందులో నుంచి గుజ్జు అంతా తీసేసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని మరొక గిన్నెలోకి పిప్పి రాకుండా తీసుకోవాలి. 2-3 సార్లుగా నీళ్లు పోసేసి చింతపండులో నుంచి రసం అంతా తీసేసుకుని ఈ పిప్పిని పక్కన పెట్టేసుకోండి. ఇలా చింతపండు రసాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1/4 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ నిండుగా ధనియాలు, 1 టీ స్పూన్ నిండుగా నువ్వులు, అలాగే 2-3 ఎండుమిర్చి కూడా తుంపి వేసేసుకొని ఇవి మాడిపోకుండా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకుని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కాగిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత 1 టీ స్పూన్ నిండుగా పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ నిండుగా మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2-3 ఎండుమిర్చి తుంపి వేసేసుకుని వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులు, అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో నుంచి కొన్ని తీసి మరొక గిన్నెలోకి తీసేస్తున్నాను. నూనె రాకుండా తీసుకోవాలి. పులిహోర అయ్యాక చివర్లో కలుపుకుందాము. కొన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ మిగిలిన పోపులో మనం గ్రైండ్ చేసుకున్న పొడి ఉంది కదా, అది వేసేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, ఇంకా ఇంగువ వచ్చేసి 1/4 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ నేనైతే 1 టీ స్పూన్ నిండుగా వేస్తున్నాను. వీటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఇందులో మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ రసం పోసుకోవాలి. మనం బియ్యం కొలుచుకున్న గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్తో పోస్తున్నాను. 1 గ్లాస్ వచ్చింది. ఇంకా ఇంకొక గ్లాస్లో 3/4 గ్లాస్ వరకు వచ్చింది చింతపండు రసం. ఈ మిగిలిన గ్యాప్ ఉంది కదా, అది వచ్చేసి నీళ్లు పోసేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. చింతపండు రసం నీళ్లు 2 కలిపి 2 గ్లాసులు వచ్చేలాగా పోసుకోవాలి. బాగా కలిపేసుకొని ఈ చింతపండు రసాన్ని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసాను, సాల్ట్ తగ్గింది. అలాగే 1 టీ స్పూన్ బెల్లం పొడి కూడా వేసాను. ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. చింతపండు పులిహోరలో కొంచెం బెల్లం వేస్తే బాగుంటుంది. అలాగే నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. నీళ్ళన్నీ వంపేసి వేసుకోవాలి. బియ్యం వేసాక ఒకసారి కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో రెగ్యులర్గా మనం అన్నం ఎలా వండుకుంటాం అలాగే కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వేయిద్దాం అనుకున్నానండి. ఫస్ట్ విజిల్కి కొంచెం చింతపండు వాసన వచ్చింది. సెకండ్ విజిల్కి అయితే మాడిపోయినట్లు స్మెల్ వచ్చేసింది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ని ఒక పెద్ద పళ్ళెంలో నీళ్లు పోసేసి అందులో పెట్టేశాను. మూత తీసి చూస్తే, ప్రెషర్ పోయాక మూత తీసి చూస్తే చూడండి ఈ విధంగా వచ్చింది పులిహోర. మనం సరిగ్గా ఉడకకుండానే కుక్కర్ మూత తీసేసాం కదా, కొంచెం ముద్దగా వచ్చింది. అలాగే అడుగునైతే ఒక లేయర్ అంతా మాడిపోయింది. అది రాకుండా ఈ పైన పులిహోర అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. మీకు కుక్కర్ కూడా చూపిస్తాను చూడండి ఎంత మాడిపోయిందో. ఈ విధంగా ఒక లేయర్ అంతా మాడిపోయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎంతలా మాడిపోతుందని. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో జరిగిన ప్రెషర్ కుక్కర్ పులిహోర స్టోరీ అండి ఇది. వేడి మీద తడితడిగా ఉంది కానీ చల్లారాక పొడిగా అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మనం రెగ్యులర్గా చేసుకునే పులిహోర ఉంది కదా, సేమ్ అలానే ఉంది టేస్ట్ అయితే.